వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో చూడండి సెమిస్టర్ 2 10th లెసన్లో ఉండడం అనేది జరిగింది. చూడండి ఆటలు వినోదం ఏంటి అంటే ఆటలు వినోదం. ఈ యొక్క లెసన్ని చదవడం వల్ల విద్యార్థికి సిద్ధించే సామర్థ్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఆటలు వినోదం కోసం మాట్లాడుతారు. ఆటలు వినోదం కోసం మాట్లాడుతారు. సెకండ్ పాయింట్, ప్రతిరోజు ఆటలాడే అలవాటుని అభివృద్ధి చేసుకుంటారు. విద్యార్థి ప్రతిరోజు ఆటలాడే అలవాటుని అభివృద్ధి చేసుకుంటారు. తర్వాత ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ను వర్గీకరిస్తారు. ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి, అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటి అనేవి వర్గీకరించడం అనేది విద్యార్థికి లక్షణం వస్తుంది అన్నమాట. క్రీడా స్ఫూర్తి, క్రీడల విధి విధానాలు అనుసరిస్తారు. ఇది ఈ యొక్క లెసన్ చదవడం వల్ల విద్యార్థికి వచ్చే సామర్థ్యాలు అన్నమాట. అయితే చూడండి ఇక్కడ మనకి అది ఒక సాయంత్ర సమయం. ఫణి, సుందర్, చరిత ఆట స్థలానికి వెళ్ళారు. అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. వారు పాడుతున్నారు, ఆడుకుంటున్నారు, పాడుతున్నారు. చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చప్పట్లు చప్పట్లు, చేతులు కొట్టే చప్పట్లు, పాటలు వింటూ చప్పట్లు అనే ఒక రైమ్ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. పిల్లలు కష్టపడి చదువుతూ అభ్యసన కృత్యాల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు. చూడండి ఇక్కడ పిల్లలు కష్టపడి చదువుతూ అభ్యసన కృత్యాల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు. పిల్లలు ఏదైనా ఒకే పనిని మరలా చేయడం వల్ల విసుగు చెందుతారు. ఎప్పుడు పని చేయడం వల్ల తొందరగా అలసిపోయి విసుగు చెందుతారు. ఎప్పుడు పని చేయడం వల్ల తొందరగా అలసిపోవడం అనేది జరుగుతుందని చెప్పారు. అప్పుడు కొంత విరామం, వినోదం వీరికి చాలా అవసరం. కావున మనకు కొంత వినోదం అవసరం. ఇది మనకు సంతోషాన్ని ఇస్తుంది. చూడండి ఇక్కడ ఆటలు అనేవి వినోదాత్మకం కావున పిల్లలు ఆటలాడటాన్ని ఇష్టపడతారు. పిల్లలు ఆటలాడటానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వినోదాత్మకం కాబట్టి. ఆటలు ఆడటం వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటలు ఆడటం వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది కొన్ని కృత్యాలు పేర్కొనబడినవి. మిమ్మల్ని ఆనందంగా ఉంచే వాటికి టిక్ చేయమన్నాడు. ఈత కొట్టడం, ఆటలు ఆడటం, ఇంటి పని, కథ చదవటం, టీవీ చూడడం, బడికి పోవటం, బొమ్మలు గీయటం, సైకిల్ తొక్కటం, తర్వాత ఫంక్షన్కి వెళ్ళడం, పరీక్షలు రాయడం, డ్యాన్స్ చేయడం, హోంవర్క్ కంప్లీట్ చేయడం. ఇలా కొన్ని వినోదాలు ఇవ్వడం అనేది జరిగింది. కొంతమంది పిల్లలు వివిధ రకాల ఆటలు ఆడుతారు. వాళ్ళు ఏ ఆటలు ఆడుతున్నారో చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి మనకు డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. చూడండి తాడాట, దాగుడు మూతలు, గోనె సంచాట. చూడండి ఇక్కడ ఇచ్చారు గోనె సంచాట, దాగుడు మూతలు, తాడాట మనకి డయాగ్రామ్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి. నీవు కూడా పై ఆటలను ఆడుతావా? మీరు ఆడే ఇతర ఆటలను పేర్కొనమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇండోర్ గేమ్స్. చూడండి ఇక్కడ ఇండోర్ గేమ్స్ అంటే మనం గ్రౌండ్ కాకుండా ఇంటి లోపల ఉండేవి, ఇంటి లోపల ఉండి ఆడేవి అనమాట. చూడండి చదరంగం, క్యారమ్ బోర్డ్, అష్టాచమ్మ, వామన గుంతలు అనేవి ఇండోర్ గేమ్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. పై ఆటల్లో ఏవైనా నీవు ఆడుతావా అని అడిగారు. చూడండి లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. చూడండి లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. చూడండి లూడో, తర్వాత చైనీస్, చెక్కర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఇండోర్ గేమ్స్ అనమాట. చూడండి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇండోర్ గేమ్స్కి. చూడండి ఏమేమి ఇచ్చారు. లూడో ఒకటి ఇవ్వడం జరిగింది, చైనీస్, చెక్కర్స్ ఒకటి ఇచ్చారు, టేబుల్ టెన్నిస్ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ అవుట్డోర్ గేమ్స్ అంటే కంపల్సరీ గ్రౌండ్లో ఆడేవి అనమాట. చూద్దాం ఇక్కడ అవుట్డోర్ గేమ్స్లో మనకి కబడ్డీ ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఖోఖో ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ సంతోషం కోసం నువ్వేం చేస్తావు అని అడిగారు. చిన్నపిల్లలు సంతోషం కోసం ఏం చేస్తారు? ఆటలు ఆడుతారు. ఓకే, నెక్స్ట్
ఆనందం కోసం, మన శరీరం తేలిగ్గా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం అంటారు. ఇక్కడ వినోదం అంటే ఏమిచ్చాడు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా ఆనందం కోసం, జాగ్రత్తగా చూడండి, ఆనందం కోసం, మన శరీరం తేలికగా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం అంటారు అని చెప్పాడు అనమాట. చూడండి, ఆనందం కోసం, శరీరం తేలిగ్గా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం అంటారు. ఎవరి ఆసక్తి మేరకు వారు వివిధ రకాల క్రియలను చేపడతారు. క్రియలు అంటే ఇక్కడ పనులను కూడా చెప్పచ్చు. ఓకే, ఉదాహరణకు చూడండి, ఇక్కడ చదవడం ఒకటి ఇచ్చారు, ఆటలు ఒకటి, ఆటలు ఆడటం ఒకటి, నెక్స్ట్ సంగీతం వినటం, నృత్యం చేయడం, టీవీ చూడటం, తర్వాత తోట పని, ప్రయాణించడం మొదలైనవి. పార్కులు, బీచ్లు కొన్ని వినోదం కలిగించే ప్రదేశాలు. ఖాళీ సమయంలో నీ స్నేహితులు ఏవి ఆసక్తిగా చూస్తారో గుర్తించమన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి క్రికెట్ అనేది అవుట్డోర్ గేమ్ అవుతుంది, వాలీబాల్ కూడా మనకి అవుట్డోర్ గేమ్ అనేది అవుతుంది అన్నమాట. ఆలోచించండి, చర్చించండి. పైన ఆటల్లో వీటినైనా ఆడావా? ఓకే, నీకు ఇష్టమైన ఆట ఏంటి? వాలీబాల్ అయితే వాలీబాల్, క్రికెట్ అయితే క్రికెట్, ఏదైతే అది. ఈ ఆటలను మనం ఎక్కడ ఆడుతాం? గ్రౌండ్లో ఆడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఖాళీ ప్రదేశాల్లో, క్రీడా మైదానంలో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు. చూడండి, ఖాళీ ప్రదేశాల్లో, క్రీడా మైదానం, కంపల్సరీ గ్రౌండ్ అనేది ఉండాలి. ఇలా ఆడే వాటిని ఏమంటారంటే అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఫుట్బాల్ ఒకటి, బాస్కెట్బాల్ ఒకటి, టెన్నిస్ ఒకటి, టెన్నికాయిట్ ఒకటి మనకి మొదలైనవి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. థర్డ్ ఆట ఇండోర్ గేమా, అవుట్డోర్ గేమా? థర్డ్ ఆట అనేది ఇండోర్ గేమా, అవుట్డోర్ గేమా? ఇది రెండు దిక్కులు ఆడవచ్చు అనమాట. ఓకే, ఇంట్లోనే ఆడవచ్చు, బయట గ్రౌండ్లో కూడా ఆడవచ్చు. ఆట పేరు అది ఇండోర్ అవుట్డోర్ అనేది ఇక్కడ రాయమని చెప్పాడు, బాక్స్ ఇచ్చాడు, కృత్యం అనమాట. చూడండి, నీవు ఏవైనా కొన్ని ఆటలను కుటుంబ సభ్యులతో ఆడుతావా? చూడండి, చరిత ఆమె తమ్ముడు వాళ్ళ నాన్న సెలవుల్లో ఆటలు ఆడుతారు. కొన్నిసార్లు వాళ్ళు ఇండోర్ గేమ్స్, మరికొన్నిసార్లు వాళ్ళు అవుట్డోర్ గేమ్స్ ఆడుతారు. చరిత టెన్నికాయిట్ ఆడుతుంది. త్రోబాల్ తన తమ్ముడితో ఆట స్థలంలో ఆడుతుంది. ఆమె చదరంగం, క్యారమ్స్ తన తండ్రితో ఇంట్లో ఆడుతుంది. చదరంగం, క్యారమ్స్ అనేవి ఇంట్లో ఆడేవి కాబట్టి ఇండోర్ గేమ్స్ అని చెప్తాం మనం, గ్రౌండ్ అనేది ఉండదు కాబట్టి. పై సమాచారం ఆధారంగా క్రింద పెట్టుకుని పూర్తి చేయండి. ఆట పేరు కుటుంబ సభ్యులు ఆడేవి అక్కడ. ఓకే, నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కబడ్డీ మన రాష్ట్ర క్రీడ, హాకీ మన జాతీయ క్రీడ. చూడండి, ఇక్కడ కబడ్డీ అనేది మన రాష్ట్ర క్రీడ, హాకీ అనేది మన జాతీయ క్రీడ. రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది డయాగ్రామ్లో చూడండి. తర్వాత స్థానిక ఆటలు. చూడండి, పల్లెల్లో పిల్లలు వివిధ రకాల ఆటలు ఆడుతారు. ఉదాహరణకు ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కి గిల్లె ఆట, తర్వాత తొక్కుడు బిళ్ళ, నేలబండ, కర్రబిల్ల మొదలైన ప్రాంతీయ క్రీడలు అంటాం. వీటిని ఏమంటామంటే ప్రాంతీయ క్రీడలు. ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కు గిల్లడ, తర్వాత తొక్కుడు బిళ్ళ, నేలబండ, కర్రబిల్ల అనేవి అన్నీ కూడా ప్రాంతీయ ఆటలు అన్నమాట. చూడండి, ఇక్కడ ఇచ్చారు కొన్ని బొంగరాలు, గోలి ఆట, ఏడు పెంకులాట, ఇక్కడ చూడండి టైర్ దొరిలించడం, ఇలా మనకు కొన్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ పై చిత్రంలో ఇవ్వబడిన ఆటలు నీకు తెలుసా? మీరు ఎప్పుడైనా స్థానిక ఆటలు ఆడారా? నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ఆటలు అందరూ ఆడే ఉంటారు. మీ ఊరు, వార్డు, పట్టణంలో మీ స్నేహితులు ఆడేవి ఏంటి అని మనల్ని అడగడం జరిగింది. మీ ప్రాంతంలో తరచుగా ఉండే ఆటలు ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు కబడ్డీ అన్నది ఎట్లా ఉంటుంది. ప్రాంతీయ ఆటలను ఆడేందుకు అవసరమయ్యే పరికరాలు ఏవి? మీకు ఇష్టమైన ప్రాంతీయ ఆట ఏంటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి, మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సేమ్ టైం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, మీ యొక్క మన క్లాసెస్ మీకు యూస్ఫుల్గా ఉంటుంటే కనుక అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఆటలు, ఆట వస్తువులు. ఇప్పుడు ఫణి, చరిత, సుందర్ త్రోబాల్ ఆడటానికి ఒక బంతిని తెచ్చారు. చందు, తరుణ్ కర్ర బిల్ల తెచ్చారు. చందు నాన్న వారి ప్రాంతంలో దొరికే
కర్రతో కర్ర బిల్ల చేశారనమాట. చందుకి వాళ్ళ నాన్నగారు వాళ్ళ యొక్క ప్రాంతంలో దొరికే కర్రతో కర్ర బిల్ల అనేది చేయడం జరిగింది. మనం ఆటలు ఆడేందుకు కొన్ని పరికరాలు, ఆట సామాగ్రి అవసరం. రింగును ఉపయోగించి టెన్నికాయట్ను, తాడును ఉపయోగించి తాడాటను ఆడుతారు. చూడండి ఇక్కడ రింగును ఉపయోగించి ఆడే గేమ్ ఏంటంటే టెన్నికాయట్, తాడును ఉపయోగించి ఆడే ఆటని తాడాట అంటాం. మనం ఆట ఆడడానికి సామాగ్రి అవసరం. రింగును టెన్నికాయట్కి, తాడును తాడాటకి అవసరంగా ఉపయోగిస్తాం అనమాట. మీరు మీ స్నేహితులతో క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడేందుకు ఎంతమంది క్రీడాకారులు కావాలి? చూడండి, క్రికెట్ ఆడటానికి 11 మంది క్రీడాకారులు కావాలి. మొత్తం ఓవరాల్గా 2 టీంలు కలిపి అయితే మనకి 22 మంది కావాలన్నమాట. ఓకే, మనకి క్రికెట్ బ్యాట్ కావాలి, బాల్ కావాలి, వికెట్స్ కావాలి, స్టంప్స్ కావాలి. ఇలా మొత్తం మనం ప్రాపర్గా ఆడాలంటే చూడండి, ఇక్కడ బాల్, బ్యాట్, స్టంపులు అనేవి క్రికెట్ ఆడేందుకు వాడే పరికరాలు. చూడండి అండి, బాల్, బ్యాట్, స్టంపులు ఇవి. మనం క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్ మొదలైనవి బాల్తో ఆడతాం. చూడండి, క్రికెట్ ఒకటి, టెన్నిస్ ఒకటి, వాలీబాల్, బాస్కెట్బాల్ అనేవి మనం బాల్తో ఆడే గేమ్స్ అన్నమాట. నెక్స్ట్, ఈ ఆటలన్నిటికీ ఒకే బాల్ను వాడతారా? నో, వాడరు. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క బాల్ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ కొన్ని గేమ్స్ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా అది. నెక్స్ట్, కృత్యం ఇచ్చారు, క్రింద ఆటకు సంబంధించిన సమాచారం రాయమన్నాడు. చదరంగం ఆడడానికి ఎంతమంది కావాలి? 2 కావాలి. చెస్ ఆడడానికి అవసరమైన క్రీడా వస్తువులు, ఆ చదరంగానికి సంబంధించిన కాయిన్స్ కావాలి. ఓకే, అది. నెక్స్ట్, క్యారమ్స్ ఆడడానికి 4 మెంబర్స్, కాయిన్స్ కావాలి క్యారమ్ కాయిన్. కబడ్డీ ఆడడానికి ఎంతమంది కావాలి? మొత్తం ఓవరాల్ గేమ్ ఆడాలి అంటే మనకు చూడండి ఎంతమంది కావాలి అంటే 14 మంది కావాలి. ఇక్కడ అవసరమైన క్రీడా వస్తువులు అనేవి కోర్టు ఒకటి ఉండాలి మనకి. క్రికెట్ ఆడటానికి మొత్తం ఎంతమంది కావాలి అంటే 22 మంది కావాలి. వికెట్లు, స్టంపు, బాల్, బ్యాట్స్ అనేవి మనకి కావాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్, పిల్లలు టీవీ చూడటం కానీ ఎలక్ట్రానిక్ పరికరాలతో వీడియో గేమ్స్ ఆడటాన్ని కానీ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇలాంటి ఆటలు ఆడడం ద్వారా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడడం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది. కళ్ళుపై ప్రభావం చూపుతుంది, ఊబకాయం వస్తుంది. పిల్లలు ఆట స్థలంలో కనీసం 2 గంటలైనా ఆడాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పిల్లలు కనీసం ఆట స్థలంలో ఎన్ని గంటలు ఆడాలంటే కనీసం 2 గంటలైనా పిల్లలు ఆట స్థలంలో ఆడాలి. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఆడటానికి అనువైన సమయం. పిల్లలు గేమ్స్ ఆడడానికి సాయంత్రం 4 నుండి 6 వరకు అనేది సరైన సమయం అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ వీడియో గేమ్ ఇచ్చారు, ఇక్కడ గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఇచ్చారు. అందరికీ క్రీడలు. ప్రతి ఒక్కరూ క్రీడలను చూడటానికి, ఆడటానికి ఇష్టపడతారు. సెలవుల్లో ఆట స్థలాల్లో ఎవరు ఎక్కువగా ఆడుకుంటారు? అబ్బాయిలు లేదా అమ్మాయిలు? ఎందుకు? ఓకే, ఇక్కడ అడగడం జరిగింది, అబ్బాయిల లేదా అమ్మాయిల? అమ్మాయిలు ఎందుకు ఆడటం లేదు? అమ్మాయిలను క్రీడలు ఆడటానికి ప్రోత్సహించాలి. ఆటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీ అమ్మాయిను లేదా నెక్స్ట్ అక్క చెల్లెలను, స్నేహితులను ఆడమని ప్రోత్సహించాలి. చూడండి, నెక్స్ట్, బాలికలు ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి సమాన సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇక్కడ బాలికలు ఇక్కడ ఎవరు సెపరేట్ కాదు, అందరూ ఈక్వల్గానే ఉంటారని చెప్పడం జరిగింది. మనం ఆటలు ఎందుకు ఆడాలి చర్చించండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆరోగ్యం కోసం, వినోదం కోసం. నెక్స్ట్, ఆటల వల్ల ఉపయోగాలు. చూడండి, క్రీడల ద్వారా ఉపయోగాలు ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. ఆనందం, ఆరోగ్యం పొందుతారు. పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు వంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. జట్టుతో పనిచేయడానికి సంసిద్ధత చూపుతారు. నెక్స్ట్, ఏకాగ్రత, సహనం అభివృద్ధి చేసుకుంటారు. నెక్స్ట్, అపజయాన్ని అంగీకరించడం, విజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలను అలవర్చుకుంటారు. తర్వాత, తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడటం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఒక ఆటలో గెలుపొందాలంటే జట్టులో సభ్యులందరూ కలిసికట్టుగా ఆడాల్సి ఉంటుంది. అలా ఆటలు ఆడేటప్పుడు
కొన్నిసార్లు జయం మరియు కొన్నిసార్లు అపజయం ఎదురవుతుంది. అపజయం ఎదురయ్యేటప్పుడు కృంగిపోవడము, ఎదుటివారితో వివాదాలు పెట్టుకోవడం వంటివి చేయరాదు. జట్టులో ఉన్న ఆటగాళ్ళు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అలవడుతుంది. దీన్నే బృంద స్ఫూర్తి అంటారు. ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది బృంద స్ఫూర్తి. బృంద స్ఫూర్తితో నువ్వు జట్టులో ఆడకపోయినట్లయితే ఏం జరుగుతుంది? గొడవలు అవుతాయి, అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇవ్వడం అనేది జరిగింది. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఏ గేమ్ గురించి? నలుపు తెలుపు గళ్ళ మధ్య రాజు రాణి అంటే ఏంటి? చదరంగం, చెస్. చూడండి, అది చెస్కి సంబంధించింది. రంగురంగుల గాజు బంతులను గురి చేసి కొడితే అన్నీ మన సొంతం. ఏంటి? గోళీలు. చూడండి, గోళీల గురించి మనకి ఇవ్వడం జరిగింది. గోళీలు ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, రెక్కలు లేవు కానీ ఎగరగలదు, ఆకాశంలో పైకి వెళ్తుంది, గాలిపటం. ఇది మనకిచ్చిన మ్యాచింగ్ అన్నమాట. నెక్స్ట్, ఆటలు నియమాలు. ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఆటగాళ్ళందరూ తప్పక పాటించాలి. అవును, నియమాల ప్రకారం మనం ఆటలు ఆడాలి. ఎలాంటి పరిస్థితుల్లోని నియమాలను తప్పకూడదు. జయాపజయాల గురించి ఆలోచించకుండా ఆటలో పాల్గొనడం ముఖ్యం అనుకోవాలి. ఆటల్లో పాల్గొనడమే ముఖ్యం అనుకోవాలి. గెలుస్తాము ఓడిపోతాము అనేది పక్కన పెట్టాలి ఫస్ట్. మీ గ్రూప్ వారితో చర్చించి కబడ్డీ ఆడేటప్పుడు పాటించవలసిన నియమాలు మీ నోట్బుక్లో రాయమన్నాడు కబడ్డీ గేమ్ గురించి. నెక్స్ట్, మనం ఎల్లప్పుడూ ఆట నియమాలను పాటిస్తున్నామా? అవును, మనం ఆటను ఏ ప్రదేశంలో ఆడినా నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అది చిత్రంలో నువ్వు ఏం గమనించావు? చూడండి, ఇక్కడ ఏం గమనించావు అని అడగడం జరిగింది. ఎవరైనా విజయం సాధించినప్పుడు నీవు ఎలా అభినందిస్తావు అని అడిగా. నెక్స్ట్ తర్వాత చూడండి, ప్రతిరోజు ఆటలు ఆడటం వల్ల మనకు ఆరోగ్యం, స్నేహభావం మెరుగుపడతాయి. వినోదం వల్ల మన మనస్సు శరీరం తేలికవుతుంది. వినోదం మన మనసు శరీరం పనిచేయడానికి కావలసిన శక్తినిస్తుంది. చూడండి, వినోదం అనేది మన మనసు శరీరం పనిచేయడానికి కావలసిన శక్తినిస్తుంది అని చెప్పడం జరిగింది. కీలక పదాలు: వినోదం, లోపల ఆడే ఆటలు, ఇండోర్ గేమ్స్, ఆరు బయట ఆడే ఆటలు, అవుట్డోర్ గేమ్స్, స్థానిక ఆటలు, వాటిని ప్రాంతీయ ఆటలు అని చెప్పడం జరిగింది. బృంద స్ఫూర్తి, ఆట నియమాలు. నెక్స్ట్, మనం ఏం నేర్చుకున్నాం? చాలా ఇంపార్టెంట్, ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు బడివేళలు అయిన తర్వాత ప్రతిరోజు ఆటలు ఆడాలి. ఫస్ట్, పిల్లలు ఆటలంటే ఇష్టం, ఆటల ద్వారా వినోదం కలుగుతుంది. పిల్లలకు ఆటలంటే ఇష్టం, ఆటల ద్వారా వినోదం కలుగుతుంది. థర్డ్ పాయింట్, ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యం, ఆనందంగా ఉంటారు. గదిలో ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అని, ఖాళీ ప్రదేశాలు మైదానాల్లో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఆటలు వినోదాల వల్ల పిల్లల్లో ఏకాగ్రత, సహనం, క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందుతాయి. ఆటలు వినోదాల వల్ల పిల్లల్లో ఏకాగ్రత, సహనం, క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందుతాయి. అభ్యసనాన్ని మెరుగుపరచడం. విషయ అవగాహనలో నువ్వు ఇష్టపడే ఏవైనా 5 అవుట్డోర్ గేమ్స్ రాయమని అడిగారు. అవుట్డోర్ గేమ్స్ అంటే బయట మైదానంలో ఆడేవి, గ్రౌండ్ మైదానంలో ఆడేవి. తర్వాత ఏవైనా నీకు తెలిసిన ఆట నియమాలు చెప్పమన్నారు. ప్రశ్నించడం, పరికల్పన చేయడం. రోజు ఇంటి వద్ద ఆటలు ఆడే నీ స్నేహితుల పేర్లు చెప్పమన్నారు. ప్రయోగం, క్షేత్ర పరిశీలన. పాఠ్యపుస్తకంలో సూచించిన ఏదైనా ఒక స్థానిక ఆట ఆడి మీ అనుభవాలు చెప్పాలి. ప్రాజెక్ట్ పని. చూడండి, స్నేహితులను అడిగి వారికి ఇష్టమైన ఆటలు వివరాలను సేకరించమన్నాడు. ఇది ప్రాజెక్ట్ పని. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. తర్వాత ప్రశంస. నీ స్నేహితుడు పాఠశాలలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతి గెలుచుకున్నాడు. తన బహుమతిని నీకు చూపించాడు. నువ్వు ఏ విధంగా అభినందిస్తావు? ప్రశంస. ఓకే, దీంతో మనకి EVS 10th లెసన్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఓకే, మన ఛానల్లో మీకు ఇలా మొత్తం సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రమా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.